వెండి తెరపై మెగాస్టార్ చిరంజీవి నవ్వించి చాలా కాలం అవుతుంది. కమ్బ్యాక్ తర్వాత ఆయన కామెడీ చిత్రాలకు పూర్తిగా దూరమయ్యారు. వాల్తేరు వీరయ్యలో వీరయ్య పాత్రలో నవ్వించినా అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కాలేదు. మాస్ కోణంలోనే ఆయన చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సరిగ్గా ఇదే సమయంలో అనిల్ రావిపూడి సరి అయిన కామెడీ స్క్రిప్ట్ చెప్పడంతో చిరంజీవి గారు కాదనకుండా ఓకే చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వాంబర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్. అనిల్ మార్క్ లో సిద్ధమైన స్క్రిప్ట్ ఇది. మెగా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు. ఈ స్టోరీకి చిరంజీవి గారు ఎంతగా కనెక్ట్ అయ్యారో ఇప్పటికే లీక్ కూడా ఇచ్చేశారు. చాలా కాలం తర్వాత చేయబోతున్న గొప్ప కామెడీ చిత్రంగా అభివర్ణించారు. షూటింగ్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ తో చేసే అనుభవం కోదండరామిరెడ్డితో చేస్తున్నట్లు ఉంటుందని ముందుగానే తేల్చేశారు. అయితే అనిల్ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అందులో ఒకటి పూర్తి కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. మరొక పాత్ర అంతే సీరియస్ గాను సాగుతోందని చెప్పొచ్చు. చిరంజీవి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను అనిల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవితో సినిమా అంటే నవరసాలు ఉండాల్సిందే. ఇక చిరంజీవి డ్యూయల్ రోల్ కావడంతో ఖచ్చితంగా ఫ్యాన్స్ కి డబల్ దబాకా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా కథ గురించి నేపథ్యం గురించి మేకర్స్ నుంచి ఎలాంటి హింటూ రాలేదు. కానీ మీడియా వర్గాల్లో సినీ వర్గాల్లో మాత్రం సినిమా గురించి పుకారులు షికారులు చేస్తున్నాయి.